గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత గారు కానివ్వండి, ఒకరోజు మాతో పాటు అందరూ కూడా గత ప్రభుత్వంలో బాధితులు. గౌరవ హోంమంత్రి గారి పేరు కూడా గతంలో దొంగ ఎస్సీ కేసు పెట్టాం. సో అన్నీ పోవాలి, ఆ విధానంలో మార్పు రావాలి, మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్కి పూర్వ వైభవం తీసుకురావాలి. పెద్దలు అన్నట్టు మన బెటాలియన్ రాజధాని ఉంటుంది. రాబోయే దశాబ్దాల్లో చాలా కీలకమైన పాత్ర మన బెటాలియన్ వహించబోతుంది. నగేష్ గారు ఎప్పుడు అన్నారు, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంటర్నల్ రైట్స్ కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, తప్పనిసరిగా ఇది యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఏ సభలో అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా పాదయాత్రలో నిజంగానే పోలీస్ సోదరులకు హ్యాట్స్ ఆఫ్. పాదయాత్రలో చూసా రూట్ పార్టీగా నాకు వచ్చారు, నాతో కొంతమంది నాకు నడిచారు, చాలా ఓర్పు సహనంతో ముందుకెళ్ళారు. నేను చూసాను ఉత్తర గోదావరి జిల్లాకి వెళ్తే మొత్తం చోట్ల వచ్చేసాను. వాటర్ బాటిల్ ఇచ్చిన లేదు, డిసిప్లిన్ లేదు సార్, మీ డ్యూటీ ఉంది, నేను చేస్తానని చేశాను. ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు మీ కష్టాలు నేను తెలుసుకున్నా. కొన్ని ఎర్రస్ ఇంకా ఉన్నాయి, టీడీఎల్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు పోలీస్ సోదరులు రావాల్సిన పెండెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండెన్సీలు ఉన్నాయి. మనం మర్చిపోలేదు, ఇది మనం మర్చిపోలేదు. కానీ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇష్టమైన పరిస్థితులు 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్తో నడుస్తుంది. సో గౌరవ హోంమంత్రి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో నేను ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకెళ్ళాం, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మేము చర్చించాం. తప్పనిసరిగా పెండింగ్ బకాయిలు గారు చెల్లించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ సభ యొక్క మళ్ళీ పోలీస్ సోదరులకి నేను ఆహ్వానిస్తున్నాం. ఇంకో రోజు కూడా క్రిస్మస్ రాబోతుంది. ఈ సందర్భంగా అక్కడున్న యువకులకి, పిల్లలకి ఒక విషయాలు చెప్పదలుచుకున్నాం. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష నేను జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ ఏంటి పరీక్ష అని. 2019లో నేను మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్లతో ఓడిపోయాను. ఆ రోజు నేను అందరూ అభిప్రాయాలు చేశాను. అందరూ శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వైపు చూసి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయాం ఏం మాట్లాడుతున్నారు. కానీ ఓడిపోయిన ఒక సవరంగా నేను తీసుకున్నా. ఓటమి అయితే నేను భయపడా, పారిపోయా, కంచుకుంటుకు నేను ఉన్నా. మూడులో కష్టపడ్డా, మీ మనసు నేను గెలుచుకున్నాను. మూడులో కంచుకుంట చేశాను. అదేవిధంగా దేవుడు ఎంత పరీక్ష పెట్టారు స్వామి. కొన్ని అడిగిన సమస్యలు సృష్టిస్తాం, అడిగిన ఇబ్బందులు నేర్పించుకుంటాం. ముఖ్యమంత్రి నేను అడిగారు, మంత్రివర్గంలో నేను తీసుకోవాలనుకుంటున్నా, మీకు ఏ శాఖ కావాలి అని వైపు చూసి విద్యా శాఖ సార్ అన్నా. అది ఒక పక్కన ఏమైనా సమస్యలు, ఇంక పక్కన విద్యార్థులతో ఇబ్బంది, పొరపాటు ఎవరైతే మళ్ళీ నీకే ఇబ్బంది అంటే ఒకటి. అందుకే నేను చేయాలి సార్. అది సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలన్నీ కూడా భారతదేశంలో నంబర్ 1 చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తానని ముఖ్యమంత్రి గారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి మనకి ఇస్తాడు. ఈ మధ్య నేను చూస్తున్నాం, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా